నమస్తే. పంజాబ్‌లో జరిగినటువంటి ఒక కేస్ మీకు చెప్తున్నాను. ఇది సమ్‌వాట్ అదే అగైన్ మతాల పేరుతోటి మర్డర్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఒక హిందూ వుమన్‌ని సిక్ కమ్యూనిటీ వాళ్ళు చంపేశారు. షీ ఈజ్ హిందూ వుమన్. సిక్ లీడర్స్, సిక్ కమ్యూనిటీకి సంబంధించిన మతాలకు సంబంధించినటువంటి కొంతమంది విధ్వంసకారులు చంపేశారు ఆ అమ్మాయిని పంజాబ్‌లో. ఎందుకు ఆమె ఎవరు అంటే అమ్మాయి పేరు కాంచన్ కుమారి, 32 years old woman. కాంచన్ కుమారి ఎలియాస్ కమల్ కౌర్ బాబీ. ఇట్ ఈస్ అ మర్డర్ కేసు గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ కాంచన్ కుమారి అంటే మనకు అర్థమైపోయింది, హిందూ మహిళ కాంచన్ కుమారి అనేది. ఇప్పుడు ఎందుకు ఏమని చంపారు అంటే సిక్ కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది, అదే ఇప్పుడు రిలీజియస్ టెర్రరిజం అనేది అన్ని మతాల్లో ఉంది. ఏ రిలీజన్ అయినా సరే that promotes violence, that promotes killing, that promotes hurting the human beings in the name of religion, we definitely should object. ఇప్పుడు ఒక హిందూ మహిళని సిక్ పీపుల్ ఎందుకు చంపేశారా అంటే, కంచన్ కుమార్ అనే హిందూ అమ్మాయి సిక్ పేరుగా ఒక యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేరు వాడింది. అదే ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్. అదే కమల్ కౌర్ బాబీ అని పేరు పెట్టుకుంది. కంచన్ కుమారి అనే హిందూ అమ్మాయి సిక్ పేరు ఎందుకు పెట్టుకుంది అనే డౌట్ రావచ్చు. ఎందుకు పెట్టుకుందంటే వాళ్ళ పేరెంట్స్తో పాటు బ్రదర్సు, సిస్టర్స్, మదర్తో పాటు లుధియానాకి షిఫ్ట్ అయిందట. షీ స్టేయింగ్ ఇన్ లుధియానా, పంజాబ్. ఆబ్వియస్లీ పంజాబ్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని ప్లస్ యూట్యూబ్ ఫాలోవర్స్ని ఎక్కువగా పెంచుకోవడానికి ఏ పేరైతే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తారో అనుకొని ఉండొచ్చేమో. సో లుధియానా పంజాబ్లో ఉంది కాబట్టి ఒక పంజాబ్ అమ్మాయిగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది. కమల్ కౌర్ బాబీ అని ఒక యూట్యూబ్ ఓపెన్ చేసింది. ఇప్పుడు ఆ సిక్ పీపుల్ వచ్చి ఆ హిందూ అమ్మాయిని చంపేశారు. ఎందుకు మా పేరు ఎందుకు వాడేవని. సరే, పేరు వాడితే కంప్లైంట్ ఏంటంటే నువ్వు అబ్సీన్ పోస్ట్ చేస్తున్నావు, వల్గర్ కంటెంట్ పెడుతున్నావు పోస్ట్ అనేది వాళ్ళ కంప్లైంట్, చంపేసిన వాళ్ళ కంప్లైంట్. షీ వాజ్ మర్డర్డ్ ఆన్ June 9, జూన్ 9వ తారీఖు చంపేశారు ఆమెని. ఒక కారులో పెట్టారు, బాడీని కారులో పెట్టి ఒక మెడికల్ కాలేజ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. 11వ తారీఖు బయట వచ్చింది. అది బతిందార్లో 11వ తారీఖున అది బయటకు వచ్చింది. ఇతను మాస్టర్ మైండ్. ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయిని చంపేసిన వ్యక్తి, ముగ్గురు కలిసి చంపారు. ఇతను మాస్టర్ మైండ్. ఇతని పేరు అమృత్పాల్ సింగ్ మెహరాన్. ఈ అమృత్పాల్ మెహరాన్ ఈ అమ్మాయిని చంపేసిన తర్వాత యూఏకి పారిపోయాడు. అక్కడికి వెళ్ళి వీడియో పెట్టాడు, నేనే చంపేశాను అమ్మాయిని అని. ఈ మెహరాన్ సింగ్ అక్కడికి వెళ్ళి వీడియో పెట్టాడు. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు హెల్ప్ చేశారు చంపడానికి అమ్మాయిని. ఇతనితో పాటు ఇతను మాస్టర్ మైండ్, వీళ్ళిద్దరు పోలీసులు అరెస్ట్ చేసిన వీళ్ళు ముగ్గురు కలిసి ఇప్పుడు ఈ అమ్మాయిని చంపేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని చంపేశారు. ఎందుకు చంపావా అని అడిగితే వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటి? ఎందుకంటే జస్ప్రీత్ సింగ్ 32 ఫ్రమ్ మోగా, ఇంకొకడు నిమ్రజిత్ సింగ్ 21 ఫ్రమ్ తరన్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ బై ది పోలీస్. ఎందుకు చంపావు అంటే వాళ్ళు చెప్పింది ఏమంటారు, వల్గారిటీ, అబ్సినిటీ పోస్ట్ చేస్తుంది, కుర్రోళ్ళ మైండ్ చెడగొడుతుంది అనేది వాళ్ళ కంప్లైంట్. సరే, ఎవరో చాలామంది పోస్ట్ చేస్తుంటారు కదా అంటే, హిందూ అమ్మాయి మా సిక్ అమ్మాయి పేరు పెట్టుకొని వల్గారిటీ పోస్ట్ చేస్తుంది, మా రిలీజియన్కి చెడ్డ పేరు వచ్చింది అని మేము చంపేసామని చెప్తున్నారు. అరే కమాన్, ఇప్పుడు ఫండమెంటల్లీ రిలీజియన్ మీకు ఇప్పుడు ఎవరైనా రిలీజియన్కి, మీ రిలీజియస్ గైడ్ లైన్స్లోకి ఎవరైనా ఫిట్ అవ్వకపోతే వాళ్ళని రిలీజియన్ నుంచి ఎక్స్పెల్ చేయొచ్చు. యూ హ్యావ్ రైట్ దట్. కమ్యూనిటీ ఉంది, ఒక కాలనీ ఉంది, ఒక గ్రూప్ పెట్టుకున్నారు, వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. వాట్సాప్ గ్రూప్లో మెంబర్స్ ఉన్నారు. ఆ మెంబర్స్లో ఎవరైనా మీ యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క వైలేషన్ జరిగితే, గ్రూప్ యొక్క గైడ్ లైన్స్ వైలేషన్ జరిగితే మీరేం చేయాలి? అతన్ని గ్రూప్ నుంచి రిమూవ్ చేయాలి, లేదా బ్లాక్ చేయాలి అతన్ని. అంతే తప్ప చంపేస్తారా? వాట్సాప్ గ్రూప్లో మీరు వైలేషన్ చేస్తున్నారు, మా గ్రూప్లోకి వచ్చి చంపేస్తారా? అతన్ని చంపేయకూడదు కదా. అలాగే యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ కూడా మేము రోజు వీడియోలు పెడుతున్నాం. యూట్యూబ్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ మించి గైడ్లైన్స్ వైలేట్ చేస్తూ మేము వీడియోలు పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, మా అకౌంట్ని బ్లాక్ చేస్తాడు అతను. యూట్యూబ్ వాడు వీడియో డిలీట్ చేస్తాడు, అకౌంట్ బ్లాక్ చేస్తాడు, మా అకౌంట్తో పాటు ఛానల్ కూడా లేపేస్తాడు. అది చేయగలడే కానీ వచ్చి మమ్మల్ని చంపేస్తాడా?
నువ్వెందుకు పోస్ట్ చేసావు ఇటు సోషల్ మీడియాలని, యూ కెన్ బ్లాక్ ఇట్ ఫ్రమ్ ది కమ్యూనిటీ. ఓకే, అలాగే మతాలు కూడా అంతేనండి. మతాలైనా కులాలైనా సరే మీ మతానికి సంబంధించినట్టు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తుంటే, ఇదిగోండి ఇతను మా మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కాబట్టి వీఆర్ డిజోనింగ్ దెమ్, ఇతను మా మతానికి సంబంధించిన వాళ్ళుగా కాకుండా మేము ఇతన్ని వెలివేస్తున్నాము, ఇట్లాంటివి చెప్పవచ్చు. మా అంటే వెలివేస్తున్నాం అనే పదం తప్పు, భారతదేశంలో అది ఇల్లీగల్ ఆ వర్డ్, వెలివేతం అనేది. వాట్ యూ కెన్ సే ఇస్ దట్ వీఆర్ డిజోనింగ్ దెమ్, మా కమ్యూనిటీ నుంచి రిమూవ్ చేస్తున్నాము, మా కమ్యూనిటీ నుంచి అతన్ని మా మెంబర్గా భావించట్లేదు, ఇట్లా చెప్పవచ్చు. కానీ పోయి చంపేస్తారా? ఇప్పుడు వీళ్ళకి ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి పోస్ట్ చేస్తున్నప్పుడు ఇదిగోండి సో కమల్ కౌర్ బాబీ అనే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, కమల్ కౌర్ బాబీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆమె పేరు యాక్చువల్గా కమల్ కౌర్ బాబీ కాదు, షీఈ్ కంచన్ కుమారి, హిందూ మహిళ, సిక్ మహిళగా ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది. ఆమె సిక్ మహిళ కాదని నువ్వు ఒక నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు, క్లారిఫికేషన్ ఇచ్చుకోవచ్చు, మీ కమ్యూనిటీ మెంబర్స్కి అలర్ట్ చేయవచ్చు, ఆ ఆప్షన్ ఉంది. కానీ ఆమెను చంపేసే రైట్ ఎవరు ఇచ్చారు? హౌ కెన్ యూ కిల్ దెమ్, రైట్? కిల్ హెర్. ఇది పెద్దది ఎలిగేషన్ ఏంది? ఏ సిక్ ఉమెన్ ఈజ్ మేకింగ్ అబ్సీన్, డబుల్ మీనింగ్ అండ్ సెక్షువల్ ఎక్స్పోజింగ్ పోస్ట్ ఆన్లైన్. ఎంఐ ఎందుకు చంపేశారంటే ఇదిగో అబ్సీన్ పోస్ట్ చేస్తుందంట, సెక్షువల్ ఎక్స్పోజింగ్ చేస్తుందంట, సోషల్ మీడియాలోకి వచ్చి డబుల్ మీనింగ్స్తో మాట్లాడుతుందంట హిందీలో. కాబట్టి మేము చంపేసామని చెప్తున్నారు సిక్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇప్పుడు 3,84,000 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు, 3,84,000 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు, 2,36,000 మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ యొక్క కమల్ కౌర్ బాబీ ఆర్ కంచన్ కుమారి దానికి అంటే ఆల్మోస్ట్ ఎంతమంది? 7 లక్షల మంది ఫాలోవర్స్ ఫాలో అవుతున్నప్పుడు ఇప్పుడు తప్పు 7 లక్షల మందిదా ఈ అమ్మాయిదా అనేది నాకు డౌట్. ఓకే, there are 7 lakhs people likes her post, 7 lakhs people encouraging her, 7 lakhs people subscribed her channel, 7 lakhs people are commenting below her videos. That means there are some people who like who like her post ane kada ardham. When some people are liking her post, mostly men ello of course obscenity, డబుల్ మీనింగ్ తోటి సెక్షువల్ కంటెంట్ పోస్ట్ చేస్తుంది అని అంటే మోస్ట్లీ మెన్ ఫాలో అవుతారు. ఆబ్వియస్లీ నో డౌట్ ఇన్ దట్. 7 lakh men are following her. సో ఒకవేళ మరీ టూ మచ్ ఆఫ్ అబ్సీనిటీ అయితే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ అని బ్లాక్ చేస్తారు. ఎందుకంటే పోర్నోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. కొంతవరకు వాళ్ళు అలౌ చేస్తారు, ఎంతవరకు ది అబ్సీనిటీ లేదనేది వాళ్ళకు గైడ్ లైన్స్ పెట్టుకున్నారు, అంతవరకు అలౌ చేస్తున్నారు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. అంటే మరి అకౌంట్ కంటిన్యూ అవుతుందంటే మరి యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా, మరి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ గైడ్లైన్స్కి క్రాస్ చేసి అబ్సీనిటీ ఏం లేదనే కదా అర్థం. అదర్వైజ్ అవర్ అకౌంట్ విల్ బి బ్లాక్డ్ బై యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, రైట్? అదే డబుల్ మీనింగ్ మాట్లాడుతుంది అని చెప్పేసి చంపేశారు ఆమెని. చూడండి ఆమెను ఎట్లా చంపారు అనేది చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎలా చంపేశారు? జూన్ 9వ తారీఖున చంపేశారు ఆమెని. 11వ తారీఖున ఒక కారు మెడికల్ కాలేజ్ దగ్గర కారు ఆగిపోయింది. ఈ కారు నుంచి స్మెల్ వస్తుందంట. స్మెల్ వస్తుంటే ఎవరో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇదిగోండి ఇక్కడ కారు ఉంది, స్మెల్ వస్తుంది కారు నుంచి అని చెప్పి. వాళ్ళు వచ్చి పగలగొట్టి చూస్తే ఆ కారు వెనక బ్యాక్ సీట్లో చనిపోయి ఉంది. 2 రోజుల తర్వాత పోలీసులు ఐడెంటిఫై చేశారు ఒక హైవే పక్కన. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏంటంటే ఆమెని ఏదో ప్రోగ్రామ్కి పిలిచారట. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. మేము ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాము, ప్రోగ్రామ్కి గెస్ట్గా రమ్మని పిలిచారు. ఆమె గెస్ట్గా వెళ్ళిందట. కారులో కూర్చున్నప్పుడు గొంతు నిలిమి చంపారు అనేది పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ తేల్చింది. అది ఎందుకు చంపారా అంటే ఇది వాళ్ళు ఏం చెప్తున్నారు, పొల్యూటెడ్ ద మైండ్స్ ఆఫ్ యంగ్ పీపుల్. మా సిక్ కమ్యూనిటీకి సంబంధించిన యంగ్ పీపుల్ మైండ్ని పొల్యూట్ చేస్తుంది ఈ అమ్మాయి, అందుకని చంపేశాము అని వాళ్ళు చెప్తున్నారు. ఆ సిక్ సంబంధించినటువంటి లీడర్స్ కానీ అనకూడదు, టెర్రరిస్టులు వాళ్ళు. చంపినోడు కిల్లర్. ఓకే, దర్ కిల్లర్స్. హూ కిల్స్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కిల్లర్స్. దర్ నో మోర్ రిలీజియస్ స్పిరిచువల్. మేము స్పిరిచువల్ రిలీజియస్ చెప్పుకోవడానికి హక్కు లేదు, ఎందుకంటే ఒక వ్యక్తిని చంపిన తర్వాత.
రైట్, ఇది ఏ రిలీజన్ అయినా సరే. సో ది అక్యూజ్డ్ alleged that Kanchan posted vulgar content, polluted the youth. They used to stop her under their moral policing. మోరల్ పోలీసింగ్ చేయమని ఎవరు రైట్ ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోరల్ పోలీసింగ్ పేరుతోటి ఇదిగోండి నువ్వు ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేస్తున్నావు, నేను చంపేస్తామని చెప్పి ఈమెయిల్ పెట్టారట అమ్మాయికి. ఫస్ట్ అమ్మాయి వినలేదని చెప్పి నిజంగానే చంపేశారు. బట్ వెన్ దే ఫెల్ దట్ షీ వాజ్ నాట్ లిజనింగ్ టు దెమ్, దే కాల్డ్ హర్ ఫర్ ఏ ప్రమోషన్ ఈవెంట్ అండ్ దే బ్రాట్ హర్ టు బతిందా అండ్ మర్డర్డ్ హర్, పోలీస్ సెట్. ఒక ప్రమోషనల్ ఈవెంట్కి పిలిచారట, నన్ను ఏదో మీటింగ్ పిలిచారని చెప్పేసి ఆమె బయటికి వెళ్ళింది, కారులో కూర్చుంది, కారు ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఎక్కడ ఒక గ్యారేజ్కి తీసుకెళ్లారట. ఆ గ్యారేజ్లోకి తీసుకెళ్ళి గొంతు నింపి చంపేశారు. ఆ కారు తీసుకెళ్ళి ఒక హైవే పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఓకే, అయితే ఇది ఒక లోకల్గా ఏదో చిన్న జరిగినటువంటి కేసు కాదు. ఇది కెనడా బేస్లో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఉన్నాడు. అతను మోస్ట్ వాంటెడ్ బై ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ పోలీస్ సెర్చ్ చేస్తున్నారు అతని కోసం. హర్షడ్ డల్లా అతని పేరు. అతను మోస్ట్ వాంటెడ్ ఇన్ ఇండియా, సిట్టింగ్ ఇన్ కెనడా. ఈ ఖలిస్తానీకి సంబంధించిన చాలామంది కెనడాలో ఉన్నారు అని చెప్పేసి ఎలిగేషన్ ఉంది. సో అతను అక్కడ కెనడాలో ఉన్నాడట. పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ దట్ యాంగిల్. ఒకవేళ ఇతను హర్షడ్ డల్లా ఎవరైతే ఉన్నారో ఇతను గతంలో పంజాబ్ పోలీసుని బెదిరించాడు, అతని కోసం ఎతుకుతున్నారు. అతని అమ్మాయికి ఫోన్ చేశాడట ఒకసారి, నువ్వెందుకు సిక్ పేరు పెట్టుకున్నావు, హిందూ మహిళవు కదా నువ్వు నువ్వు కంచన్ కుమారి అయితే నువ్వు కంచన్ కుమారి అని పేరు పెట్టుకోవాలి, ఈ ఇన్స్టాగ్రామ్లో ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేసుకో, కమలా కౌర్ బాబీ అని చెప్పి మా సిక్ మహిళ పేరు పెట్టి నువ్వెందుకు వల్గారిటీ పోస్ట్ చేస్తున్నావు అని ఈ అమ్మాయికి ఫోన్ చేసి బెదిరించాడట ఫస్ట్. కాబట్టి ఇతని హ్యాండ్ ఉందేమోనని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇప్పుడు ఆ యాంగిల్లో. ఓకే, సో ఇది ఇప్పుడు ఇతను ఎవడే అంటే ఇప్పుడు పోనీ ఇతనే కామన్ మ్యాన్ కాదు, ఇతను చంపేసిన వ్యక్తి చాలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇతనికి. ఈ అమృత్పాల్ మండ్రో 30 ఇతను మహారాన్ విలేజ్ పంజాబ్కి సంబంధించిన డిస్ట్రిక్ట్లో సంబంధించినట. 2022లో ఈ అకాలీ శిరోమణి దళ్ దాని టికెట్ మీద కంటెస్ట్ చేసాడంటే ఎలక్షన్కి 2022 ఎన్నికల్లో పోటీ చేశాడంటే ఇతను శిరోమణి అకాలీ దళ్ అమృత్సర్ టికెట్ మీద పోటీ చేశాడట. అంటే పొలిటీషియన్ ఇతను, ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇతనికి. ఇతను గతంలో కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజాకి వార్నింగ్ ఇచ్చాడట ఫోన్ చేసి. ఎందుకో అతని మీద కేసు ఉంది 2022లో. హీజ్ ఏ సెల్ఫ్ స్టైల్డ్ నిహాంగ్ అండ్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ గ్రూప్. ఇతను ఏ గ్రూప్కి సంబంధించినవాడు కానీ నేను సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అని చెప్పుకొని సోషల్ మీడియా పోస్టులు ఆపుతాను, మా మతాన్ని మీరు డిఫేమ్ చేస్తున్నారని చెప్పేసి ఇలాగా సిక్కు మతానికి సంబంధించిన ఏ ఒడి మాట్లాడినా సరే సిక్కు మతానికి ఇప్పుడు ఈ అమ్మాయి హిందూ మహిళ సిక్కు మతాన్ని గురించే మాట్లాడలేదు కదా. కాకపోతే కమల్ కౌర్ బాబీ అని పేరు పెట్టుకుందంటే ఆ పేరు రైట్ ఎవరి పేర్లు ఈ పేరు పెట్టుకోవాలి ఈ పేర్లు పెట్టుకోవాలని మాకు చట్టాలు ఏం లేవు కదండి. అసలు చట్టాలు పెట్టకూడదు కూడా, ఎవరైనా ఏ పేరు పెట్టుకోవచ్చు కదా. పేరుందని చంపడం కరెక్ట్ కాదు కదా. ఓకే, సో హీ హెడ్ ప్రీవియస్లీ బీన్ బుక్డ్. 2021లోనే అతని మీద కేసులు ఉన్నాయి. ఎందుకు కేసు పెట్టారు? ఒక మ్యూజిక్ డైరెక్టర్ని బెదిరించాడట అతను. మళ్ళీ అది ఎందుకు బెదిరించాడు? ఒక అబ్సీన్ కంటెంట్ ఉందట. అబ్సీన్ కంటెంట్ ఆ పాటలు రాశాడట ఎవరు. ఆ పాటలు ఏదో మ్యూజిక్, ఇంకా అలాగైతే తెలుగు సినిమాలు మొత్తం బూతులే, తెలుగు సినిమాలో వచ్చే పాటలు మొత్తం బూతులే. ఓకే, ఇది ఒక లిరిక్లో బూత్ ఉందని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ని బెదిరించాడట చంపేస్తానని. తర్వాత ఇప్పుడు ఒక ఫోక్ డాన్సర్, పంజాబ్ ఫోక్ డాన్సర్ యొక్క విగ్రహం పడగొట్టడానికి కేసులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ మతాల పేరుతోటి విధ్వంసం సృష్టించడం అనేది, మతాల పేరుతో టెర్రరిజం చేయడం అనేది అది వాట్ కైండ్ ఆఫ్ డివోషన్ అది? ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, అదేం భక్తి, అదేం మతము, అదేం విశ్వాసము? మతం అనేది ఆఫ్టర్ ఆల్ ఫెయిత్, అది విశ్వాసం. అది నమ్మే వాళ్ళు నమ్మాలి, ఎదురు వాళ్ళని చంపేటువంటి హక్కు ఎవరికి లేదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఎలాగ వీళ్ళు ప్లాన్ చేశారంటే ఈ అమ్మాయిని చంపడానికి పోస్ట్ చేస్తుందని, జస్ట్ పేరు పెట్టుకుందని, సిక్కు పేరు పెట్టుకుందని హిందూ మహిళని ఎలా చంపాలని ప్లాన్ వేసుకున్నారు వీళ్ళు. 3 నెలలుగా ప్లాన్ చేశారు. అమ్మాయిని 3 months పట్టిందంటే అమ్మాయిని చంపడానికి. ఆ అమ్మాయి ఇంటి ముందు ఒక హాస్టల్ ఉంటే హాస్టల్లో చేరారు. ముందు హాస్టల్లోకి వెళ్ళిపోయారు. స్టూడెంట్స్గా లేదంటే వర్కింగ్ మెన్ ఏదో ఉండిద్ది కదండి హాస్టల్, మెన్స్ ఉమెన్
సారీ మెన్స్ హాస్టల్లోకి వెళ్ళారు. 3 నెలలుగా అబ్జర్వ్ చేశారు. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న హాస్టల్లో చేరి అమ్మాయి ఎలా వెళ్తుంది, ఎలా పోతుంది, లైఫ్ స్టైల్ ఏంటి, ఎలా కారు ఏంటి, మొత్తం అబ్జర్వ్ చేశారట. ఒకసారి ఆమెని ఫోన్ చేశారట. ఆమెకి ఏదో ఒక ప్రోగ్రాం పెడుతున్నాము, మీరు రావాలి ప్రోగ్రాంకి అని అడిగారట. ఆమె ముందు రానందట. రాకపోతే ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారట, చాలా ఇన్సిస్ట్ చేశారట, నువ్వు రావాల్సిందే, మాకు ఇన్ఫ్లుయెన్సర్, నువ్వు రోల్ మోడల్ మాకు అని చెప్పి ఆమె డైరెక్షన్లో ఆమె మాటల్లో మాట్లాడి ఆమెను కన్విన్స్ చేసి ఆమెను ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చారు. కారులో కూర్చోబెట్టి సగం దూరం పోయిన తర్వాత కారు కొద్దిగా రిపేర్ వచ్చిందని గ్యారేజ్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఇంకొక అతను నాకు కారు రిపేర్ అయిందని ఇంకొకటి ఎక్కాడు లోపలికి. 2వ వాడు ఎక్కాడు. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంక 3వ వాడు ఎక్కాడు. సో మొత్తం ఈ ముగ్గురు ఎవరైతే ఆమెను చంపారో ఆ ముగ్గురు కారులో ఉన్నారు. ఆమెతో పాటు ముందు ఫోన్ లాక్కున్నారు. ఆమెని గొంతుని చంపేశారు. ఫోన్ డిస్మాంటిల్ చేశారు. ఆ కారును హైవే మీద పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఒక మెడికల్ కాలేజ్ దగ్గర పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఇతను యూఏకి పారిపోయి పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన తర్వాత వీడియో పెట్టాడు, నేనే చంపాను, నేను నా అసిస్టెన్సీ చంపేమామని చెప్పి ఒక వీడియో పెట్టాడు యూఏలో కూర్చొని పారిపోయిన తర్వాత. ఎందుకు చంపావంటే వీడియో ఏమని చెప్తున్నాడు, అవర్ గురూస్ హ్యావ్ గివెన్ అస్ ది సర్నేమ్స్ ఆఫ్ సింగ్ అండ్ కౌర్. మా గురువులు మాకు సర్నేమ్లు ఇచ్చారు, సింగ్ కౌర్ అని పెట్టుకుంటారు. మగవాళ్ళు అయితే సింగ్, ఆడవాళ్ళు అయితే కౌర్ అని పెట్టుకుంటారు. ఇప్పుడు ఆమె కంచన్ కుమార్ అని ఒక హిందూ మహిళ, కమల్ కౌర్ బాబీ అని మా ఆడవాళ్ళకి పేరుని తగిలిచ్చింది వెనక. సరే తగిలిచ్చింది మంచి పోస్టులు చేస్తుంది అంటలేదు, అబ్సీన్ పోస్ట్ చేస్తుంది, డబుల్ మీనింగ్ పోస్ట్ చేస్తుంది, అందుకని చంపేసామని చెప్తున్నాడు. ఇది ఈడు చెప్పరు. మా మతం ఆడవాళ్ళని చంపాలని చెప్పట్లేదు. ఇది కూడా ఏమన్నాడు ఇక్కడ చూడు, ఖల్సా నెవర్ అటాక్స్ ఉమెన్ బట్ వెన్ ఏ ఉమెన్ టార్గెట్స్ అవర్ థగ్స్ అండ్ మార్క్స్ సిక్ వాల్యూస్ వీ డోంట్ స్పేర్ హర్. అడే అంటాడు, మా మతం ఆడవాళ్ళని చంపని చెప్పలేదు, కానీ ఆడవాళ్ళు వచ్చి మా మతాన్ని చంపుతుంటే మేము ఊరుకోవాలి. కమాన్ దాట్. వీళ్ళు ఒక మెయిల్ పెట్టారట ఫస్ట్, ఈమెతో పాటు ఇంకొక 2-3 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా మెయిల్ పెట్టారట ఫస్ట్. ఇదిగో నేను చంపేస్తామని మెయిల్ పెట్టారట. సరే ఆమె వినలేదు అని చెప్పేసి చంపేశారు. ఇది ఏమని మెయిల్ పెట్టారు, థింక్ ట్వైస్ బిఫోర్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్, థింక్ ట్వైస్ బిఫోర్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్ అని మెయిల్ పెట్టారట. అంటే అర్థం నేను చంపేస్తామని అర్థం. నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించు అని మెయిల్ పెట్టారట. చంపేశారు. ఇప్పుడు ఇంతకీ పోస్ట్ చేసే డబుల్ మీనింగ్ పోస్ట్ ఇవేంటి అని అంటే, ఇది లాస్ట్ ఆ అమ్మాయి పోస్ట్ చేసిన లాస్ట్ పోస్ట్ ఇది. సి నో ఎమోషన్, నో లవ్. ఇది నేను ఐ డోంట్ వాంట్ టు రీడ్ దిస్. ఓన్లీ డౌట్ ఈజ్ లెఫ్ట్. దిస్ మే బీ F***K maybe a obscene for them. దానికే చంపేస్తారా అంటే ఇది ఒకటి కాదు, ఇది లాస్ట్ పోస్ట్. ఇంక ఇట్లాంటి చాలా పోస్ట్ చేసి ఉండవచ్చు అమ్మాయి, కౌర్ అని పేరు పెట్టుకొని, అందుకని వాళ్ళు చంపేసామని చెప్తున్నారు. దీపికా లుత్రా, చందా సింగ్ అండ్ ప్రీత్ జెట్టి అనేటువంటి ఇంకా మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మెయిల్ పెట్టాడంటే ఇతను, నేను చంపేస్తాము నువ్వు గినక సోషల్ మీడియాలో ఇలా అబ్సీన్ కంటెంట్ బూతులు తిడుతూ పోస్టులు చేస్తాయని మెయిల్ పెట్టాడట ఇతను. ఇప్పుడు వాళ్ళు బూతులు వాడితే మీరు చూడటం మానేయాలి, అన్సబ్స్క్రైబ్ చేయాలి, ఆ వీడియోలు చూడకూడదు. కానీ చంపేసి రైట్ ఎవరు ఇచ్చారు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్. సరే ఇప్పుడు ఎప్పుడో వారం జరిగింది, నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిన్న ఆ రిలీజియస్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఇది ఇతను అకాల్ తఖ్త్ సాహిబ్స్ హెడ్ గ్రంథి గియానీ మల్కిత్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకోసం నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టాను. ఇతనేం స్టేట్మెంట్ ఇచ్చాడు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కిల్లింగ్ హర్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను నథింగ్ రాంగ్, అబ్సెనిటీ నాట్ అలౌడ్ ఇన్ అవర్ రిలీజన్. అబ్సెనిటీ నాట్ అలౌడ్ ఇన్ అవర్ రిలీజన్ కాబట్టి చంపేటువంటి రైట్ మత పెద్దలకు ఎవరు ఇచ్చారు? మీ 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 యొక్క మతానికి సంబంధించిన వాల్యూస్కి వ్యతిరేకమైతే మతాల నుంచి వెలివేయాలి. మా మతానికి సంబంధించిన వాడు కాదు, మా గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కాదు, మేము రానివ్వమని అంతవరకు మీకు హక్కు ఉంది, కానీ చంపేసి హక్కు ఎవరు ఇచ్చారండి? మరోవర్ సోషల్ మీడియాలో 7 లక్షల మంది మెన్ ఫాలో అవుతున్నారు ఆ అమ్మాయికి. అప్పుడు వాళ్ళ క్రైమ్ లేనప్పుడు ఈ అమ్మాయి క్రైమ్ ఏమైంది? ద థౌజండ్స్ ఆఫ్ what is say channels who are using all this content, and many women are being followed by men. Subscribers are all men.
ఇట్లాంటి మహిళలు మొత్తం ఎవరెవరైతే కొద్దిగా బూతులు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరికీ మగవాళ్ళు సబ్స్క్రైబర్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళది క్రైమ్ కానప్పుడు వీళ్ళది క్రైమ్ యాడ్ అయిందని అది నా ఉద్దేశం. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎబ్సీనిటీ ఇవన్నీ నేను సపోర్ట్ చేయట్లా. ఫండమెంటల్ నేనేంటంటే కిల్ చేసేటువంటి రైట్ ఎవరికి లేదు అనేది అది నేను చెప్పదలుచుకుంది. ఓకే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా పాస్టర్ ప్రవీణ్ అనేటువంటి ఒక యాక్సిడెంట్ డెత్ అని పోలీసులు డిక్లేర్ చేసిన కేసు, అది మర్డర్ అని చాలామంది కూడా అనుమానిస్తున్నారు. ఇప్పుడు అతనికి కూడా మెయిల్ వచ్చిందండి. ఇప్పుడు ఇది సిమిలర్ టు హర్, అతనికి కూడా ముందు మెయిల్ వచ్చింది. అతను కూడా నువ్వు మా మతాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతామని ముందు వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత మెయిల్ పెట్టారు. మెయిల్ పెట్టిన తర్వాత అది యాక్సిడెంట్ అని పోలీసులు అంటున్నారు. చంపారని కొంతమంది అనుకుంటున్నారు. ఓకే, కొంతమంది నమ్మకం. మా మర్డర్ యాంగిల్లో నమ్మకం ఏంటంటే ముస్లిమ్స్ రిటర్నింగ్ ఇచ్చారు. అతనికి వారం రోజుల్లో చంపేస్తామని ఎవరో ముస్లిమ్స్ అన్నారట. కొంతమంది హిందువులు మెయిల్ పెట్టారట అతనికి నేను చంపేస్తామని. ఆర్ మేబీ క్రిస్టియన్స్ విదిన్ ది గొడవలో వాళ్ళు కొట్టుకొని చచ్చారని చెప్పేసి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో వచ్చి మాట్లాడారు. లేదు ఆస్తులు గొడవ అయి ఉండవచ్చు. ఏదైనా సరే మర్డర్ యాంగిల్ అనేది ఉంది పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి. ఈ మర్డర్ యాంగిల్ వీళ్ళు నమ్మేటువంటి థియరీ ఇదే. ఇలాగే ఏదో మీటింగ్ పిలిచి ఉంటారు అతన్ని, ఏదో మీటింగ్ పిలిచి బయటికి రప్పించి ఎక్కడో చంపేసి ఎక్కడో తీసుకెళ్ళి పడేశారు అనేటువంటి నమ్మకం, ఒక థియరీ ఉంది, ఒక మర్డర్ థియరీ ఉంది ప్రవీణ్కి సంబంధించి. ఇది చదివిన తర్వాత నాకు అది గుర్తొచ్చింది. ఓకే, ఏదైనా సరే ప్రవీణ్ అయినా, ఒక క్రిస్టియన్ ప్రవీణ్ అయినా, హిందూ కాంచన్ కుమారి, క్రిస్టియన్ ప్రవీణ్ అయినా, హిందూ కంచన్ కుమారి అయినా, ఎవరినైనా సరే ప్రాణం తీసే రైట్ మనకి లేదు, హక్కు మనకి లేదు. మీకు నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు, నచ్చకపోతే అన్ఫాలో చేయొచ్చు, నచ్చకపోతే మీరు అలర్ట్ ఇవ్వచ్చు మీ కమ్యూనిటీ మెంబర్స్కి, సోన్సో మెంబర్ మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అతను ఫాలో అవ్వకండి అని. అవన్నీ చేయొచ్చు, కానీ చంపేటువంటి హక్కు మనకు భారతదేశంలో లేదు. దయచేసి అలాంటివి చేయొద్దని ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.